ఆ తర్వాత ఆన్ చేయండి. దేవునికి స్తోత్రములు. క్రీస్తునామమున ప్రియ సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యానికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని మనము వాక్య ధ్యానానికి వెళ్దాం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 19-20 వచనాలు. మైకు చదివారు మైక్ తీసుకుని చదవండి, మిగతా వాళ్ళు ఆపేసి పెట్టండి మైక్. మమ్మను తరుము వారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు, పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు, అరణ్యమందు మా కొరకు పొంచి ఉందరు, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వారు యెహోవా చేత అభిషేకము నొందిన వారు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నైనా ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మా హృదయంలో ఉంచి అనేక విషయాలు మాకు నేర్పించమని, ఆధ్యాత్మికంగా బలపరచమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన మేము నీ కొరకు సాక్షులుగా ఉన్నట్టు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు మనకు ఏమర్థమైంది? నేనైతే ఏమనుకుంటానంటే, ఇంకా మనకేం అర్థం కాలేదు అని. వాక్యం చెప్పిన తర్వాత మనకు అర్థమవుతుంది. విలాప వాక్యములు 5 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, యెరూషలేము మీదకి వచ్చినటువంటి ఉగ్రత, అవన్నీ ఇందులో వ్రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాల్లో ఏమైతే చెప్పబడి ఉన్నదో ఆ విషయాలను ఇక్కడ మనము విలాప గ్రంథములు చూస్తాం. ఆ తర్వాత కూడా మరలా ఇంకొక సందర్భం వస్తుంది, అక్కడ కూడా యెరూషలేము మరలా ఏమైంది అన్న విషయాలు వస్తాయి. ప్రియులరా, సరే, ఏదేమైనా మమ్మల్ని తరిమేవారు ఒడిగా తరుముతూ ఉన్నారు, పర్వతాల మీదకి వచ్చి తరుముతూ ఉన్నారు, అరణ్యములో కూడా మా కొరకు పొంచి ఉన్నారు. అది మాత్రమే కాదు, అభిషేకించబడిన మమ్ములను వారు కింద పడేస్తూ ఉన్నారు, అంటే తొవ్విల గుంటలో పడేస్తూ ఉన్నారు. ఇది ఎవరి బాధ అనగా దైవజనుల యొక్క బాధ. ఇక్కడ ఒకటే ఒక కొటేషన్ జ్ఞాపకం ఉంచుకోవాలి, అభిషేకించబడిన అన్నమాట. అభిషేకించబడిన, ఎవరు అభిషేకించబడి ఉన్నది? ఎవరి దగ్గర అభిషేకం ఉన్నది? ప్రియులరా, అభిషేకం ఉన్నది దేవుని దగ్గర ఉన్నది అభిషేకం. ఆ అభిషేకము దేవుడు తన బిడ్డలకు పంపిస్తాడు. కొంతమంది అంటారనిలేండి, నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మీకు అభిషేకం వచ్చింది అని. అదంతా ఒట్టిది. అది రెండవ విషయం. మొదట ఎవరినైనా అభిషేకించే దేవుడు, పిలిచే దేవుడు, అభిషేకించే దేవుడు.
ఆ తర్వాత సంఘం గుర్తించి వారిని సంఘములో గుర్తింపుగా ప్రార్థన చేస్తారు, అభిషేకముగా. అంతే, ఎంత గొప్ప దైవజనుడైనా. కానీ అభిషేకించే దేవుడు. ప్రియులారా, ఇందులో 3 విషయాలు మనం జ్ఞాపకం. ఎవరెవరిని అభిషేకిస్తారు, బైబిల్లో ఎవరెవరిని అభిషేకించారు. మొదటిగా రాజులను అభిషేకించడం. రాజులను అభిషేకించడం అంటే దేవుడే ప్రవక్తలను పంపించి రాజులను అభిషేకించడం. మనము సౌలు రాజును చూస్తే, మొదటి రాజుగా సౌలు రాజును 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనంలో సమూయేలు ప్రవక్త వచ్చి రాజుగా సౌలును అభిషేకించాడు. రెండవదిగా అక్కడే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో దావీదును సమూయేలు అభిషేకించినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే రాజులను అభిషేకించడం. ఇక ప్రవక్తలను కూడా అభిషేకించటం. ప్రియులారా, ఎవరు ప్రవక్త? మనము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం అక్కడ చూస్తే, అక్కడ ఎలీషాను అభిషేకించినటువంటి వాక్యం అందులో వ్రాయబడి ఉన్నది. చూడండి, 19వ అధ్యాయంలో దేవుని వాక్యము 16వ వచనం, 19:16. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త యున్నటకు అబెల్మే హోబా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయి. అంటే ప్రవక్తకు అభిషేకం. ఇక మూడవదిగా యాజకుడికి అభిషేకం చేయటం. నిర్గమకాండం 28వ అధ్యాయం 41వ వచనములో ఆ మాట మనం చూస్తాం. అది కూడా మనం చదువుకుందాం, దేవుని వాక్యం. నిర్గమకాండం, నీవు నీ సహోదరుడైన, అనగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడి చిత్తం అంటే అభిషేకం అన్నది ప్రారంభం దేవుని దగ్గర నుండి. ప్రత్యక్షంగా దేవుడు రాలేడు గనక ఆయన తన బిడ్డలు పంపించి అభిషేకుడు గుర్తించేలాగున ఆయన చేస్తాడు. రాజులను అభిషేకించటం, ప్రవక్తలను అభిషేకించటం, యాజకులను అభిషేకించటం, ఈ 3 విధాలుగా అభిషేకాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఇర్మియాని ఎవరు అభిషేకించారు? ఇర్మియాని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. ఇర్మియా బాధ, ఎస్కేల్ యొక్క బాధ చాలా భయంకరం. ఇర్మియాను దేవుడు గర్భంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాను. పిల్లరా, ఎస్కేల్ యొక్క జీవితం కూడా అలానే. వాళ్ళు పడేటువంటి శ్రమలు అంత ఇంత కాదు. అంటే వీరు అభిషక్తులుగా ఉన్నారు కదా, అభిషక్తులుగా ఉన్నటువంటి వీరు, అనేకులకు దీవెనకరంగా ఉన్నటువంటి వీరు ఈ బాధలు పడ్డం ఏంటి? అది ప్రశ్న. ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ శ్రమలేంటి? ప్రియులరా, అభిషేకించబడిన వారికి వచ్చేటువంటి బాధల గురించి
ఇర్మియా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. మమ్మును పక్షిరాజు ఎలా తరుముతుందో ఆ రీతిగా మమ్మల్ని తరుముతూ ఉన్నారు. పర్వతాల మీద మమ్మల్ని తరుముతూ ఉన్నారు. అరణ్యములో కూడా పొంచి ఉన్న మా కొరకు వారు పొంచి ఉన్నారు, మా కొరకు పొంచి ఉన్నారు. ఆ విధంగా మమ్మల్ని తరుముతూ ఉన్నారు. అభిషేకించబడిన మమ్మలను గుంటలో పడేస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, అభిషేకం ఈరోజున రెవరెండ్ అని, బిషప్ అని, ఇలా రకరకాలుగా వారి యొక్క బిరుదులను మనం చూస్తూ ఉంటాం. రెవరెండ్, మోస్ట్ రెవరెండ్ అని ఇలా చూస్తూ ఉంటాం. కానీ మనం గత చరిత్రలో మిషనరీని మనం చూసినప్పుడు ఆ మిషనరీల చరిత్రలో వారు పడిన బాధలు, వారు పడిన కష్టాలు, వారి యొక్క మరణాలు, వారి యొక్క శ్రమలు అంతింత కాదు. ఇదంతా ఎందుకు? 1999 సంవత్సరంలో గ్రహాం స్టెయిన్, తర్వాత వారిద్దరు కుమారులు ఫిలిప్పు, తిమోతి, వారికి వచ్చిన ఆపద, ఏ విధంగా సజీవంగా వారిని నిప్పంటించి వారిని కాల్చివేశారో ఆ సమయాన్ని మనము ఎరుగుదాం. ప్రియులారా, విలియం కేరీ గారు ఆయన పడినటువంటి బాధలు, కష్టాలు అంతింత కాదు. ఎన్నో బాధలు పడ్డాడు. వాళ్ళ భార్యకే మెంటల్ వస్తుంది. కుమారుడు చనిపోయాడు. చాలా బాధలు పడ్డాడు. ఆ బాధలు పడి, ఆ కష్టాలు పడి ఆయన సాధించినవి చాలా ఉన్నాయి. అంటే ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా నిరాశపడలేదు. భార్య ద్వారా శ్రమ వచ్చినా, పిల్లల ద్వారా శ్రమ వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా ఆయన కృంగిపోలేదు. నేను ఆయన గురించి ఒక పుస్తకంలో చదివేటప్పుడు ఆయన వారి దేశం నుంచి మన దేశానికి వచ్చే సమయంలో ఇంకా దరిదాపుగా ఇంకా ఒడ్డుకు వస్తున్నాడు అన్న సందర్భంలో ఏమైతే ఆయన బ్రీఫ్ కేసులో ఏమైతే తన మెటీరియల్స్ పెట్టుకుని వచ్చాడో, కొంత డబ్బు పెట్టుకుని వచ్చాడో, అదంతా కూడా అక్కడ పడవ బోల్త పడిపోయి అక్కడే పడిపోయింది. ఒడ్డుకు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తం లేదయ్యా, ఎందుకంటే నా దేశం యొక్క ఆ డబ్బు ఇక్కడ వాడడం నీ చిత్తం లేదేమో అని ఆ విధంగా ఒట్టి చేతులతో ఆయన దేవుని కొరకు జీవించినటువంటి విధానం విలియం కేరీ గారు. ఆ తర్వాత కొంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజున బైబిల్ కాలేజీల్లో నెంబర్ 1గా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏంటంటే శరంపూర్ యూనివర్సిటీ. ఆయన స్థాపించినవే. మన బెంగళూరులో కూడా ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఢిల్లీలో కలకత్తాలో ఆయన ప్రారంభించాడు. ఈ రోజున అంటే వేదాంత విద్య చదువుకునేటువంటి వారు చాలామంది. ప్రియులరా, వారు పడేటువంటి కష్టాలంతా ఇంత కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే, దైవజనులకి, అభిషక్తులుగా ఉన్నవారికి, విశ్వాసులుగా ఉన్నవారికి వచ్చే ఆపదలు చాలా ఉన్నాయి. అయితే నేను ఒకటి మాట్లాడుతున్నాను, కొంతమంది కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకున్నారు. అయ్యో వాళ్ళకి మనం వాక్యం చెప్పకూడదు, వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అనగా వారిని ఇలా అంటే మన మీదకి ఆపద వస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకంటే వారే ధైర్యవంతులు, వారే సాహసం కలిగిన వారు, వారే కిరీటాలు పొందగలిగిన వారు. కాబట్టి పగడాల ప్రవీణన్న గారు ఇలా చెప్పారు కనుక అలా ఆ మరణం వచ్చింది. వాస్తవాన్ని మాట్లాడాడు, సత్యాన్ని మాట్లాడాడు, కాబట్టే మరణించాడు. ఎందుకోసం మరణించాడు? సత్యం కోసం మరణించాడు. జ్ఞాపకం ఉంచుకుందాం. నిన్న మేము కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే, బీయూసీ ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఇదే విషయాలు వచ్చాయి. ఎందుకంటే దైవజనులు మృత్యుంజయన్న గారు కూడా ఆ ఫేస్బుక్లో
ఆ గవర్నమెంట్ వారికి, తర్వాత అన్యులకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, విహెచ్పి వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. నేను అడిగాను, మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అడిగాను, ఇంట్లో మాట్లాడుతూ మీరు ఈ విధంగా జవాబిస్తున్నారు కదా, ఎలా అని అంటే, లేదు బ్రదర్, ఎవరో ఒకరు జవాబు చెప్పాలి కదా, కాబట్టి జవాబిస్తూ ఉన్నా. ప్రియులరా, వాళ్ళకి ఇస్తే మనకేమవుతుందో అన్నది అది విశ్వాసం కాదు, అది సేవ కాదు. ఎవరైనా అది సేవ కాదు. అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం ఎదుర్కోవాలి, సత్యం మాట్లాడాలి. అంతేగాని సత్యం మాట్లాడితే గవర్నమెంట్ వాళ్ళది, సత్యం మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారో, దేవుని చిత్తము లేనిది చిన్న ఇంట్రుక కూడా కింద రాలదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని కోసం అలా జరగాలంటే జరిగిపోతుంది. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకుందాం, లోకం ఎంత భయంకరంగా ఉన్నది అనగా అంత భయంకరంగా ఉన్నది. ఇటీవల యూట్యూబ్లో అయినా మాట్లాడతాను, పర్వాలేదు. మొన్న ఈ మధ్య 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక పాస్టర్ గారు తాగి చనిపోయాడు అన్నాడు. ఎంత ఘోరమో అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇదే నాకు తెలిసినటువంటి స్నేహితుడు అక్కడే ఉన్నాడు, ఆ రాజమండ్రి సైడ్ ఉన్నాడు, రాజమండ్రి. ఆ తమ్ముతో నేను మాట్లాడినప్పుడు ఏం లేదన్నా, చిన్నపిల్లలు కూడా చెప్తారు అది హత్య అని. మనం అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు లేదు, మనిషిని చూపించలేదు, ముఖం చూపించలేదు, అన్నం తిన చూపించలేదు, మధ్యలో ఆగింది ఎలా, ఆ క్లారిటీ లేదు. ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఒక గొప్ప నాయకుడే ఆ విధంగా అన్నాడంటే ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర జవాబు ఉంది, తీర్పు తప్పనిసరిగా ఉంది. మోడీ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఎవరైనా కానీ ఎవరైనా సత్యాన్ని సత్యరూపంలో ఉండకపోతే మనుషుల కోసం చెప్పడం కాదు, కానీ చూచేవాడు దేవుడు పైన ఉన్నాడు. ఆయన ఎవరికి ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తాడు. ఒకవేళ ఇక్కడ మనం తప్పించుకోవచ్చు, ఆ తర్వాత తప్పించుకోలేము. మనిషిగా మనం పుట్టామంటే నీతి కోసం జీవించాలి, నీతి కోసం బ్రతకాలి, నీతి కోసం చనిపోవాలి. అంతేగాని ఇలాంటి కుయుక్తి కలిగినటువంటి వాటికి రాజకీయాల కోసం అలా మాట్లాడడం కాదు. సరే, ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించండి. ప్రవక్త లేక బాధలు, ప్రవక్త లేక శ్రమ. అభిషేకించబడిన వారు, దైవజనులు, విశ్వాసులు, దేవుని భారాన్ని కలిగిన వారు, సత్యం కొరకు జీవించేవారు, వారికి వస్తున్నటువంటి నిందలు, అవమానములు, బాధలు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో. ప్రియులారా, ఆర్థికంగా కూడా వాళ్ళకి చాలా ఉంటాయి, ఆర్థికంగా కూడా చాలా ఉంటాయి. నేను మనం మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాను, నా అనుభవం నాకు తెలుసు. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడని అయిపోయి అలా నేను ఇబ్బంది పడ్డాను. అయితే ప్రతి విషయంలో ఏదో ఒక విధంగా కష్టపడిన దేవుడు నడిపించి, బ్రతికించి, ఆ రీతిగా నడిపించాడు. సరే ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజులుగా, ప్రవక్తలుగా, యాజకులుగా ఆయన అభిషేకించాడు. కానీ ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఎన్ని జరిగినా ఏమైనా ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. దేవుని నమ్మిన మన జీవితంలో మన బాధ్యత ఏమున్నది, మన భారం ఏమున్నది, ఏం పెట్టాడు మన మీద ఆయన, ఏ భారం ఉన్నది గమనించండి, దాన్ని మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. అలా లేకపోతే క్రైస్తవుడు కాదు, అలా లేకపోతే క్రైస్తవ బిడ్డవు కాదు. అభిషేకించబడిన నీవు అన్ని ఆశీర్వాదాలే వస్తాయి, అన్ని దీవెనలే వస్తాయి అని అనుకోవాల్సిన అక్కర్లేదు. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు పరలోకములో ఉన్నాయి. మన పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడుతూ అన్నగారు ఒక మాట చెప్పాడు, దేవుడు దైవజనులకు పెద్ద పెద్ద ఇల్లు ఇక్కడ ఎందుకు ఇయ్యడంటే వారికి ఇక్కడ కాదు ఉండేది, పరలోకంలో ఉన్నాయి అని.
కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాల కొరకు, ఇక్కడ సంపద కొరకు, వాటి కోసం మనం ప్రాకులాడడం కాదు, కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాటి కోసం ప్రాకులాడడం అన్నది చాలా ప్రధానమైనది. ప్రియులారా, దేవుని మాటలు మనం గమనించినట్లయితే ప్రవక్తలు ఏ విధంగా శ్రమ పెట్టబడ్డారో గమనించాం. ఇర్మియా ప్రవక్త మొదట, ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము 1 వచనం. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 1 వచనం. ఇర్మియా ఆ ప్రవచనములు పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును యాజకుడు విని ప్రవక్తైన ఇర్మియాను కొట్టి. ఎంత బాధకరం అండి. ఎవరిని కొట్టాడండి? ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కొట్టాడు. అందుకే విలాప వాక్యములు 4వ అధ్యాయం ఉన్నటువంటి వాక్య భాగాలు ఎందుకు నేను అలా చెప్తున్నానంటే అందుకోసమే. పక్షిరాజు తరిమినట్టుగా మమ్మల్ని తరుముతూ ఉన్నారు, పర్వతాల మీద మమ్మల్ని తరుముతూ ఉన్నారు, మా కొరకు అరణ్యంలో పొంచి ఉన్నారు. దీనికి ముందుగా ఇంకొక మాట చెప్పనా? దైవజనులు అంటే టచ్ అంటే పడిపోతారు ప్రజలు. దైవజనులకి ఇంత శక్తి ఉన్నది, దైవజనులు ఇలాంటివారు, వాళ్ళు కలుగును కాకంటే కలుగుతుంది, అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ క్యాలెండర్ తీసుకుంటే అభిషేకం మనకు వచ్చేస్తుంది, వాళ్ళ ఖర్చీపులు తీసుకుంటే అభిషేకం మనకు వచ్చేస్తుంది, వారి నూనె తీసుకుంటే అభిషేకం మనకు వచ్చేస్తుంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని వాక్యం, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆ అభిషేకం ఇర్మియాకి ఏమైపోయింది? సందర్భాన్ని బట్టి దేవుడు వారిని వాడుకుంటాడు. సందర్భాన్ని బట్టి అనేక అభిషేకం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏ విధంగా అది పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తుంది. దేవుని అభిషేకం అన్నది ఏ విధంగా, దేవుని అభిషేకం అన్నది బిజినెస్ కాదు. ఏమన్నాడండి యేసుప్రభు వారు? మీరు ఉచితముగా పొందారు గనక ఉచితముగా ఇయ్యుడి. ఉచితముగా మీరు పొందారు గనక ఉచితముగా ఇయ్యుడి. జ్ఞాపం చేసుకుందాం. ఎవరండి ఈ విధంగా పరిచర్య చేసేది? ఎవరండి పౌల్లాగా తనకున్నవన్నీ ప్రజల కోసం, సేవ కోసం, సంఘం కోసం అప్పచెప్పేది ఎవరండి? ఎవరండి యేసుప్రభులాగా ఇంకా అన్నీ విడిచిపెట్టి లోకానికి వచ్చి అలా శ్రమ పొందింది ఎవరండి? గమనించు. ఎందుకు చెప్తున్నానంటే సువార్థికులు, సేవకులు అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. యెషయా ప్రవక్త చెప్పాడు, ఆ తర్వాత పౌలు కూడా చెప్పాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. సుందరములే అనగా వారు పరిశుద్ధులే, వారు పవిత్రులే, వారు పరిశుద్ధులే, వారు నీతిమంతులే. అంటే వారు టచ్ అనగానే అవతలి వాడికి ఏమైపోతుంది? వాడు టచ్ అనగానే అవతలి వాడికి శాపం వచ్చేస్తుంది అని మనం అనుకోవద్దు. గమనించండి, బైబిల్ అయితే చెప్తా ఉంది, పర్వతముల మీద వారి పాదములు సుందరములైనవి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ కూడా అన్నాడు. ఏమన్నాడనగా వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని రోమ సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు తెలియపరిచారు. అయితే ఆ పర్వతాల్లో ఎక్కడైతే సుందరములైనవి అని చెబుతున్నామో, అందుకే నేను అంటాను పర్వతముల మీద సుందరములైనవి అంటే పరలోకములో అని భావించుతాం. వారి పాదములు పరలోకములో సుందరమైనవి. పరలోకములో ఇక్కడైతే ముళ్ళ కంచె. అవునండి, ఇక్కడైతే ముళ్ళ కంచె. గ్రహస్థుని యొక్క జీవితం ఏమి? విలియం కేరీ యొక్క జీవితం ఏమి? ఇంకా చరిత్రలో మనము ఆ మిషనరీ చరిత్రకి వెళితే ఎంతోమంది ఎన్నో విధాలుగా శ్రమపడినటువంటి వారిని, కష్టపడినటువంటి వారిని మనం చూస్తాం.
ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం. పర్వతముల మీద సుందరములైనవి అని అంటే ఇక్కడ విలాప వాక్యములు అంటున్నాడు. ఆ పర్వతాలను మమ్మల్ని తరుముతున్నారండి, మా మీదకి వస్తున్నారండి, అభిషేకించబడిన మమ్మలను గుంటలో పడేస్తున్నారండి. అందుకే ఒక వ్యక్తి యాజకుడు, అబద్ధ యాజకుడు, ఆ వ్యక్తి ఇర్మియాను కొట్టాడు. ఇక 26వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆ 5వ వచనంలో ఇర్మియా ప్రవక్తను మందిరములోనికి రాకుండా నిర్బంధించారు. ఎంత బాధాకరం. నేను సేవ చేస్తూ ఉన్నాను, సేవకుడిని, సేవలో ఉన్నాను. అయితే ఒక మాట, మందిరానికి రాకుండా నన్ను బంధించవచ్చు. ఒకవేళ నాయకులు బంధించవచ్చు. వారికి విరుద్ధంగా ఏమైనా మాట్లాడితే, సత్యం మాట్లాడి అది వారికి విరుద్ధంగా ఉంటే వారు నన్ను బంధించవచ్చు. బంధిస్తే నేనేమవుతానంటే మందిరానికి రాలేను. శిష్యులను బంధించారు కదా, పౌలు గారిని బంధించారు కదా. బంధించబడిన వారు చాలామంది ఉన్నారు. యోహాను బంధించారు, ఎక్కడో పద్మాసు దీపంలో అక్కడ ఉన్నాడు. ఆయనకు మందిరం లేదు, ఇంకా సహవాసం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడే అదే మందిరం, ఆయనకి అదే సహవాసం, అదే మందిరం. ఇర్మియాను కొట్టారు, ఇర్మియాను బావిలో వేసేసారు, గోతిలో వేసేసారు. ఇర్మియాకు ఆహారం పెట్టలేదు, ఎందుకనగా సత్యం చెప్పాడని. ఇర్మియాను నిర్బంధించారు, మందిరంలోనికి రాకుండా నిర్బంధించారు. ఆ రీతిగా ఇర్మియాను చేశారు. ప్రియులారా, గమనించు, వారిని కాదు, ఇంకా మరికొంతమందిని అలా చేశారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అంటే రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథములో మనకు 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ ఈయనకు సపోర్టుగా ఊరియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను కూడా ఏం చేశారో దేవుని వాక్యములో మనం చూసుకుందాం. చూడండి, ఆ ఊరియా అనేటువంటి ప్రవక్తను చంపివేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చంపివేశారండి, ఆ ఊరియా ప్రవక్తను చంపివేశారు. 26వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 26:23. ఇర్మియా గ్రంథం 26:23 చదవండి. వారు ఐగుప్తులో నుండి ఊరియాని తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము యొద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో వేశారు. ఎక్కడ వేశారంట? సామాన్యుల జన. ఒక పెద్ద నాయకుడు మరణించాడంటే పెద్ద గోపురం కడతారు, దాన్ని ఇంకా ఒక ఎగ్జిబిషన్ లాగా తయారు చేస్తారు. ప్రియులారా, ఒక గొప్ప ప్రవక్త. అందుకే బైబిల్ గ్రంథంలో ఊరియాలు ఇద్దరు ఉన్నారు. ఒక ఊరియా ఏంటంటే దావీదు దగ్గర ఉన్నటువంటి ఊరియా, ఆయన సైనికుడు. అలానే ఈ కాలంలో ఇంకొక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. ఈయన ఊరియా, ఈయన నమ్మకమైనటువంటి వాడు, వాస్తవాన్ని చెప్పినటువంటి వాడు. వాస్తవం చెప్పాడు కనుక యెహోయాకీము అనేటువంటి రాజు ఆయన ఏం చేశాడండి? ఖడ్గముతో చంపివేశాడు. ఊరియా అభిషేకించబడినవాడు, ప్రవక్త అభిషేకించబడినవాడు. ఆయనను చేసినటువంటి కార్యాన్ని మనము ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. ఇంకొక ఆయన ఉన్నాడు, మీకాయా అనేటువంటి ఆయన్ను చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యము చూసుకుందాం. చూడండి, 1వ రాజుల గ్రంథం 22:24. మీకా ఇట్లనగా బెనయన కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవాత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని. అంటే ఏం చెప్పాడు ఈయన? సత్యం చెప్పాడు. ఏం చెప్పాడండి? సత్యం చెప్పాడు, వాస్తవం చెప్పాడు, సత్యం చెప్పాడు.
వాస్తవం చెప్పి సత్యం చెబితే ఈయన్ని కూడా నిర్బంధించారు, ఈయనను కూడా కొట్టారు, బాధ పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. ఇర్మియా ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలు విలాప గ్రంథంలో 4వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం గమనించి, అందుకే సేవ అంటే అంత సులువైనది కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాస్తవాన్ని నేను చెప్తాను, చాలామందికి పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది, వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది, ముఖ్యంగా మందిరంలో వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది. దేవుడు నిన్ను పిలిచి ఆయన ఏర్పాటు చేసుకుంటే అది నెరవేరుతుంది, ఎవరు ఆపలేరు. రెండవదిగా ఎవరైతే ఆ భారము కలిగి ఉన్నారో వారి సాక్ష్య జీవితం అనేక విధాలుగా మంచివారిగా ఉండాలి. పిల్లరా, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, శ్రమలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని ప్రభువుకి అంకితము చేయాలి. ఎలా ఉండాలంటే ఒక చెంప మీద కొడితే మరో చెంప తిప్పేలాగానే ఉండాలి. ప్రభు అలా చేశాడు కదా, ఆ విధంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే ఆ అభిషేకం అన్నది నీలో పనిచేస్తుంది. అభిషక్తుడిగా నువ్వు గుర్తించబడతావు. అనగా అంటే రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా అని చెప్పాను కదా, ఆ విధాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అంటే ఒక నాయకుడిగా ఆ పని చేయాలి అంటే ఈ బాధలు, ఈ శ్రమలు ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. కుయోమరో, ఈ సేవే నాకు వద్దంటాడు ఇర్మియా. అయ్యా, ఈ బాధ నేను బలనేను అంటాడు ఇర్మియా. ఆయన ఎంత బాధపడ్డాడు అంటే ఎగతాళి చేయబడ్డాడు, హింసించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ప్రియులరా, నేను వాక్యం చదువుతూ ఉంటే ఈ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. అంటే యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఆహారము, ఆయనకి పెట్టినటువంటి నియమాలు, తర్వాత ఇలా జీవితాల్లో అప్పుడప్పుడు చెప్పులు లేకుండా దేవుడు వారిని వెళ్ళమండం, పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చెప్పులు లేకుండా ఒకసారి మాట్లాడమన్నాడు. ఎవరిని? యెహెజ్కేలుని మాట్లాడమన్నాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడొద్దని ఏం చేశాడంటే యెహెజ్కేలు యొక్క నాలుక అలానే మాట్లాడకుండా ఖర్చుకుని పోయేలాగానే చేశాడు దేవుడు. అది కూడా చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మొదటి భాగాల్లో అది మనం చూస్తాం. చూడండి, ఆ మాట ఉన్నది. ఆయనకున్నప్పుడు చాలా మనకు ఆశ్చర్యం అవుతుంది. అంటే వాక్యాన్ని భక్షించమంటాడు, వాక్యాన్ని తీసుకోమంటాడు. ఆ తర్వాత ఆయన చెప్పే మాట 3వ అధ్యాయంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 24 నుంచి చూడండి, 24 నుంచి చదవండి. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాడితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళాక ఇంటికి పోయి దాగి ఉండుము. వారు బహుగా చదవండి తిరుగుబాటు చేయవారు గనుక నీవు మౌనివై నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అంటే సందర్భాన్ని బట్టి యాజకుడు, ఈయన కూడా యాజకుడు, యెహెజ్కేలు ఆయన యాజకుడు, ప్రవక్త, తర్వాత యాజకుడు. స్టార్టింగ్లో ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, తిరిగి నువ్వు చెప్పినంతకాలం చెప్పావు. ముందు ఇక్కడ 2వ అధ్యాయంలో అంటాడు, దీన్ని నేను ఇస్తున్నాను, ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని ఇస్తున్నాను, ఈ గ్రంథంలో మీరు తీసుకోవాలి, వాటిని చెప్పాలి అంటాడు, వాటిని నువ్వు చెప్పాలి అంటాడు. ఆ విధంగా అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడండి, నువ్వు ఏం మాట్లాడొద్దు అని నాలుక ఖర్చుకొని పోయేలాగా చేసి. దేవుని సేవకులకి దేవుని ద్వారా చాలా పనిష్మెంట్లు ఉంటాయి. తర్వాత లోకం ద్వారా చాలా పనిష్మెంట్లు ఉంటాయి. వ్యక్తిగతంగా కూడా అనేక సమస్యలతో ఆర్థికంగా రకరకాలుగా వాళ్ళు చాలా శ్రమ పడతారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది.
అయినా వారు అభిషేకించబడిన వారే, అయినా పరలోకంలో వారికి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ వారి కష్టాలు, అందుకే వారి కష్టాలను జ్ఞాపం చేస్తున్నాడు. ఎవరండి? ఇర్మియా ప్రవక్త జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. పక్షిరాజు తరిమినట్టుగా మమ్మల్ని తరుముతూ ఉన్నారు, పర్వతాములో తరుముతూ ఉన్నారు, పర్వతాల మీదకి వచ్చి తరుముతూ ఉన్నారు, మా కోసం అరణ్యంలో మా కోసం పొంచి ఉన్నారు. అభిషక్తులుగా ఉన్న మమ్ములను అక్కడ బొండలో వేసేస్తూ ఉన్నారు, గోతిలో వేసేస్తూ ఉన్నారు. చూడండి, కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమి సేవలు అబ్బాయి సేవ, ఇంతమందితో అనిపించుకోవాలా, ఇంతమందికి జవాబులు చెప్పాలా అని అంటూ ఉంటారు. అంటే ప్రతి సేవకుడి దగ్గర నుంచి వచ్చేటువంటి మాట అది. అంటే వారి జీవితంలో మానవులు గనుక వారి జీవితంలో కొన్ని బాధలు కలుగుతాయి, కొన్ని సందర్భాల్లో బాధలు కలుగుతాయి. బాధలు కలిగినప్పుడు ఇలా అనుకుంటారు. అయినా కూడా ప్రార్థన చేసుకో, దేవుని అడగాల, ప్రార్థన చేసుకోవాలి, దేవుని అడగాల, ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవరెవరి ద్వారా వస్తాయంటే ప్రభుత్వం ద్వారా రావచ్చు, అనగా అధికారుల ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, నీ ఇంటి ద్వారా వారి ద్వారా రావచ్చు, నీ సంఘం వారి ద్వారా రావచ్చు, ఎన్ని విధాలుగానే రావచ్చు, శ్రమలు ఎన్ని విధాలుగానే రావచ్చు. ఎన్ని విధాలుగా వచ్చినా నిలబడటం అన్నది అది గొప్ప సంగతి. అందుకే లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తాము. 21వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 21వ అధ్యాయం 16-17 వచనాలు. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. మీకు ఒక విషయం తెలుసా? చాలామంది అంటే సేవకులు అపోస్తలులు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. మీరు వింటారు, టీవీలలో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు, అపోస్తలుడైన అని. ఇక్కడ కూడా ఎవరండి? వీరు అపోస్తలులు. ఈ 12 మంది అపోస్తలులు. వాళ్ళే కాదు, యేసు ప్రభువు కూడా, ఆయన కూడా అపోస్తలుడే. అపోస్తలు అంటే పంపబడినవాడు. కానీ కనుక అపోస్తున్నటువంటి ఆ భాగాన్ని మనం ఎలా చూస్తున్నామంటే, అంటే ఒక గొప్ప డిగ్నిటీగా, తర్వాత ఒక రెవరెన్స్గా, ఒక గౌరవార్థముగా ఆ పదాన్ని మనం చూస్తున్నాం. అపోస్తులుడు అంటే అలా చూస్తూ ఉన్నాం. అపోస్తులుడండి. అపోస్తున్నటువంటి ఆ ఓఫీర్ గారు అంటాం. ఇలా చాలామంది ఉన్నారు. అపోస్తున్నటువంటి థామస్ గారు అంటాం. ప్రియులారా, ఎందుకు పెట్టుకుంటారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ గ్రంథాలు చూస్తుంటే వారు పడేటువంటి, అంటే ఆ అపోస్తులు పడుతున్నటువంటి బాధలు, ఆ శ్రమలు అవి గమనించినప్పుడు చూడండి, తల్లిదండ్రుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. మీకు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, అప్పగించబడతారు. ప్రియులారా, గమనించండి, ఈ విధంగా ఆ శ్రమలు ఉంటాయి. ఈ మాటకు వచ్చినప్పుడు యేసుప్రభువాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభువారు కూడా అభిషేకించబడిన వాడే. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుప్రభువాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ నా మీద ఉన్నదే, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఆయన నన్ను అభిషేకించను. దేవుడు అభిషేకించాడు యేసుక్రీస్తును. అందుకే క్రీస్తనగా అభిషేక్తుడు. క్రీస్తనగా అభిషేక్తుడు. గమనించండి, క్రీస్తనగా అభిషేక్తుడు. ఇర్మియా అభిషేక్తుడు. ఆ అభిషేక్తుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు మరలా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచనాలు. 4వ అధ్యాయం 19-20 వచనాలు. విలాపవాక్యములు 4వ అధ్యాయం 19-20. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల వలె వడిగలవారు, పర్వతం మీద వారు మమ్మును తరుముదురు, అరణ్యమందు మా కొరకు పొంచి ఉందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వారు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రివ్విన గుంటలో పట్టబడిను.
వారు త్రవ్విన గుంటలో పట్టబడిను. ఊరియాను చంపి ఎక్కడేశారండి? ఎక్కడో పడేశారని బైబిల్లో చదివాం. ఊరియా అనేటువంటి ప్రవక్తను యెహోయాకీము చంపేసి ఎక్కడో పడేశాడు. ఇటీవల ప్రవీణ్ అన్న గారిని కూడా ఎక్కడో జరిగింది, ఎక్కడో తీసుకుపోయి అక్కడ వేసేసారు. కనీసము జ్ఞాపకార్థ కొడిగా, ఆదరణ కొడిగా పెట్టుకుందామన్నా కూడా పర్మిషన్ ఇవ్వలే. కనీసం మన ఇంట్లో మన మనిషి చనిపోతే మన డీటెయిల్స్ మనకి ఇవ్వలే. అసలు ఎవరికి అథారిటీ ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. నా ఇంట్లో నా వ్యక్తి లేకపోతే నా భర్త అలా ఆ మృతి చెందితే ఆ అథారిటీ ఎవరికి ఉన్నది? ఆ ఇంటి వారికి ఉన్నది. కానీ ఆ స్వేచ్ఛను కూడా తీసుకోకుండా ఎవరు తీసుకుంటున్నారండి? ఎవరు తీసుకుంటున్నారు? మా స్కానింగ్లు, మాకు రావాల్సినటువంటి రిపోర్ట్లు ఎవరికి ఇస్తారండి? ఇంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వరు. అంటే సత్యాన్ని ఎలా లోకము బలి చేస్తుందో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. సత్యాన్ని లోకం ఎలా బలి చేస్తుందో జ్ఞాపం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వారు 3 భాగాలు అని మనం చూసుకున్నాం. అనగా రాజులుగా, ప్రవక్తలుగా, యాజకులుగా. రాజులుగా సౌలు, దావీదు మహారాజు అభిషేకించబడ్డాడు. ప్రవక్తలుగా ఉదాహరణగా మనము ఎలీషా ప్రవక్తను మనం చూసుకున్నాం, వారిని అభిషేకించారు. యాజకులుగా అంటే నిర్గమకాండ 24వ అధ్యాయం 41వ వచనంలో ఆ భాగంలో వారి సంతానం ఏ విధంగా వారు అభిషేకించబడ్డారో మనం చూసాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, గమనించండి, అభిషేకించబడిన వారు దేవునికి జవాబు చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. నేను కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఎవరైతే పరిచయం చేస్తున్నారో అభిషిక్తులుగా ఉన్నటువంటి వారు దేవునికి లెక్క చెప్పాలి. గమనించండి, అంటే ప్రతి ఒక్కరు. దానితో పాటుగా దేవుడు నాకేమైనా కానుకలు ఇస్తాడు కదా, తీసుకుంటాను కదా, వాటికి కూడా లెక్క చెప్పాలి. అవి ఆ దేవుని బిడ్డల ద్వారా ఇచ్చినటువంటి కానుకలు. వాటికి కూడా ఒక దినం వస్తుంది, వాటికి కూడా లెక్క చెప్పాలా. అడుగుతాడు, ఏం చేశావు అని అడుగుతాడు. విలాసంగా ఎలా జీవించావు అని అడుగుతావు, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, ప్రతిదానికి లెక్క చెప్పాలి. అంటే అభిషేకించబడిన వారికి, దేవుని సేవ చేసేవారికి ఈ విధంగా ఇన్ని విధాలుగా ఆ శ్రమలు అన్నవి, బాధలన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు ప్రభువునందు ఉన్నట్లయితే విజేతలే. దేవునికి స్తోత్రం. ఎవరండి? విజేతలే. అందుకే ఒక వాక్యం, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును అనే మాట యేసుప్రభు అన్నాడు. యేసుప్రభుని చంపేశాడు. అపొస్తలుల 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. పౌలు అంటాడు, పేతురు అంటాడు, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన జీవాధిపతిని మీరు చంపివేశారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, మనం విత్తనం వేసినప్పుడు ఒకవేళ రాగి గింజ అనుకుందాం, పెద్ద పెద్ద పెళ్ళలు ఉంటాయి. పెద్ద పెద్ద పెళ్ళలున్నా ఆ విత్తనం ఏమవుతుందండి? బయటికి దాన్ని నెట్టుకొని బయటికి వస్తుంది. కనుక సత్యం అన్నది ఎప్పుడైనా బయటికి వస్తుంది. సత్యం అన్నది ఎప్పటికైనా బయటికి వస్తుంది. సత్యము సత్యమే. ప్రియులారా, దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కనుక మనము కూడా అభిషేకించబడిన వారు, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వారిమి, దేవుని ఆత్మచేత ముద్రించబడినటువంటి వారిమి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ఒక క్రైస్తవ బిడ్డలముగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయం మనకున్నది, పరలోకముల విజయం మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించినటువంటి లేఖన భాగాల్లో ప్రభువా, ఏ రీతిగా అభిషేకించబడిన దైవజనులు రక్తాన్ని కార్చారు, మరణించారు మేము చూచాం.
చివరి భాగంలో అభిషేక్తుడైనటువంటి యేసుక్రీస్తు కూడా మరణించి రక్తాన్ని ఇలా కార్చేయడం మేము చూచాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తాం. మేము కూడా మా ప్రభువా అభిషేకించబడిన మేము ఎవరికి భయపడక, మా శత్రువులు అనగా పక్షిరాజు ఏ రీతిగా తరుముతూ ఉన్నాడు, పర్వతాల మీద ఏ విధంగా తరుముతూ ఉన్నాడు, ఏ విధంగా అరణ్యములో మమ్మల్ని ఎమ్మడిస్తూ ఉన్నాడు, ఏ విధంగా మమ్మల్ని కింద పడేస్తున్నాడు, అయినప్పటికీ మా ప్రభువా క్రైస్తవులుగా మేము మా సంఘాలు ధైర్యముగా ఉండి ముందుకెళ్ళటకు సహాయం చేయని ప్రాధాయపడుతూ ఉన్నాం. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ